ఈరోజు ఇక్కడ కాముని చెరువు మూసాపేట ఏరియాలో ఇక్కడికి హైడ్రా బృందమును అట్లానే హెచ్ఎండి అధికారులు ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ స్థానిక రిక్వెస్ట్ల మీద ఈ చెరువు ఎంక్రోచ్ అవుతుందనేటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడంతా కూడా చూసాము. హెచ్ఎండి ఈ కాముని చెరువును కూడా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే గనక ఎంక్రోచ్మెంట్స్ అంటే కొంత ఈ డెబ్రీ ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి డంప్ చేస్తున్నట్టు ఇది క్లియర్ గా ఎంక్రోచ్ అవుతూ దీని ఒక గుడి అనేటటువంటి ఒక కవర్ తీసుకొని అక్కడ కూడా అల్లరి చేస్తున్నట్టు కూడా ఇక్కడ కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఇక్కడ స్థానికులు కూడా చెప్పాం, గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో, ఆ తర్వాత గనక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే గనక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు ఎఫ్టీఎల్లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే గనక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటి గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే గనక ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటువంటి అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం. అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్ గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం, కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్ గా ఎఫ్టీఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళందరూ కూడా ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకున్న ఇల్లులు అవి అనాథరైజ్ అయినా ఆథరైజ్ అయినా పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా కానీ వాటిని కూలగొట్టదు. గతంలో కేసులు దాడి చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇందులో అటువంటి కేసులు ఏం చేస్తారు సార్? ఇప్పుడు కేసులు గతంలో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎంఆర్ఓపై దాడులు చేసిన కేసులు ఉన్నాయి సార్. కేసులు బట్టి వాళ్ళు పోతారు. అప్పుడు కేసులు ఉంటే ఆ కేసులు ఎప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటారు సార్. లేకపోతే ఆ కేసులు బట్టి ఉంటుంది. గతంలో చేసిన దానికి అప్పుడు గతంలో ఏదైతే కేసు పెట్టారో అది చట్టపరంగా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎవడన్నా చేస్తే కనుక దాని పరంగా యాక్షన్ ఉంటుంది.